హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్స్ పెసర్ల గారెలు. ఇవి అస్సలు ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించే ఈ గారెలు ఎలా చేయవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందైతే దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు పెసలు ఇంకా అరకప్పు బొబ్బర్లు వేసుకొని వీటిని 2-3 సార్లు నీట్గా కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా నానాయి కదా. వీటిని మరొకసారి కడిగిన తర్వాత వీటిని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడగిన్నెలో వేసి వడకట్టుకోవటం వల్ల ఈ గారెలు అస్సలు ఆయిల్ పీల్చవు. ఇప్పుడు కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దీనిలోకే కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 5-6 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని దీన్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. దీనిలోకే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ పై ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ మరీ మందంగా కాకుండా ఈ థిక్నెస్ ఉండేలా గారెలా ఒత్తుకొని వీటిని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుతూ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఈ గారెలను జాలిగరిటతో అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెలా వేసుకునే ముందు ఆయిల్ని మరొక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. వీటిని కూడా రెండు వైపులా తిప్పుతూ కలర్ మారేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిన వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకొని వీటిని టమాటా చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పప్పుతో కాకుండా పెసలు ఇంకా బొబ్బర్లతో చేశాను కాబట్టి వీటిలో ప్రోటీను ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన హెల్త్కు చాలా మంచిది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండి సింపుల్గా చేసుకునే ఈ గారెలు అయితే రెడీ. చూసారా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే ఈ గారెలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.